హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అప్పల్, మీరు చూస్తారు బ్లెస్ యూ ఆల్వేస్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మాత్రం మనకి ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ని నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో మనకైతే మాత్రం ఏపీలోని ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి లోకేష్ గారు అయితే అఫీషియల్గానే ఒక ప్రెస్ మీట్లో ఏదైతే మనకి స్టూడెంట్ కాలేజ్ సంబంధించి అంటే స్టూడెంట్ రాజకీయానికి సంబంధించి ఒక ఈవెంట్లో అయితే మాట్లాడడం జరిగింది. సో ఆ వీడియో నేను మీకు నెక్స్ట్ వచ్చే ఒక 2-3 వీడియోస్లో మీకు అంటే చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇప్పుడు చేయట్లేదు. ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి ఎక్కువ పడుతున్నాయి కాబట్టి. సో నేనైతే మాత్రం ఆ వీడియోనైతే మీకు చూపించడం లేదు. కాకపోతే మీకు సేమ్ వీడియో అనేది మీకు వస్తుంది. సో వచ్చినప్పుడైతే మాత్రం మీరు చెక్ చేయొచ్చు. సో మీకు ఆ వీడియో వచ్చింది. మీకు అంటే ఈరోజు అసలు ఏమైంది అంటే ఈరోజే జరిగింది కాబట్టి సో ఈరోజు ఆయన ప్రెస్ మీట్‌లో ఏం చెప్పారో మొత్తం అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా వచ్చేసరికి మనకి ఆ ప్రెస్ మీట్‌లో ఏం చెప్పారంటే కాలేజీలన్నిటికి కూడాను మనకి ఇక్కడ కాలేజ్ ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి పెండింగ్ డబ్బులున్నాయి కదా! సో పెండింగ్ డబ్బులనేవి కూడా స్టూడెంట్‌కి వెయ్యాలా? లేకపోతే కాలేజ్‌కి వేస్తారా అని చెప్పేసి ఆయన క్లారిటీ అయితే ఇచ్చారు. సో, క్లారిటీ ఇచ్చినప్పుడు మనకు అర్థమైంది ఏంటి అనుకున్నట్లయితే ఆయనైతే మాత్రం కాలేజీకి వేయకుండా క్లియర్‌గా అంటే అమౌంట్ అంతా కూడా అంటే కా అమౌంట్ అంతా కూడా కాలేజీలకే వేస్తానని చెప్పేసి క్లియర్‌గా అయితే చెప్పేసారు. సో, ఎట్టి పరిస్థితుల్లో కూడా పాత విధానంలోనే అమౌంట్ అంతా కూడా కాలేజీలకైతే వెళ్ళిపోతుందని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. కాకపోతే ఇంకా దానికి సంబంధించి ఇంకా మాట్లాడుకోవాలి. ఇంకా డిస్కషన్స్ అనేవి చేస్తున్నారు. సో, కేబినెట్ మీటింగ్‌లో దీని గురించి చర్చించి మీకు ఒక అఫీషియల్ జీవో అనేది రిలీజ్ చేస్తామని చెప్పి ఆయన క్లియర్‌గా చెప్పడం జరిగింది కాబట్టి, సో దీన్నైతే మాత్రం అందరికీ ఇది తెలిసేలాగైతే మనమైతే చేయాలి. సో దీంతో పాటే దీంతో పాటు మనకొచ్చింది ఇంకేంటంటే సో మరి కాలేజీలకి ఫీజ్ అనేది స్ స అంటే పంపించేసినప్పుడు చాలామంది స్టూడెంట్స్ అయితే ఉంటారు కాబట్టి, సో వాళ్ళకేంటంటే కాలేజీలకి ఫీజ్ పంపించినప్పుడు అంటే ఆల్రెడీ కట్టేసి ఉంటారు. ఏదైతే ఎగ్జామ్ ప్రెషర్ కానివ్వండి, లేకపోతే మనకి హాల్ టికెట్స్ ఇవ్వనని చెప్పేసో, లేకపోతే ల్యాబ్సో, లేకపోతే ఇంకేదో ఒక సిట్యుయేషన్‌ని బట్టి మనకైతే మాత్రం ఖచ్చితంగా కూడా ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేయరు. అంటే మనం ఆల్రెడీ కట్టేస్తాం. కాకపోతే మనకంటే మనం ఆ అమౌంట్ కట్టేస్తాం గానీ, గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే మళ్ళీ తిరిగి ఆ అమౌంట్ అంతా కూడా ఫీజులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ కాలేజీలకైతే వేస్తుంది కాబట్టి, సో, అలా కళాశాలకి ఎప్పుడైతే వేస్తుందో సో, అలా వేయడం వల్ల మళ్ళీ అంటే ఫీజులనేవి తిరిగి కాలేజ్ స్టూడెంట్స్‌కనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో, కొన్ని కాలేజీలైతే ఇస్తాయేమో అనుకోవచ్చు. కాకపోతే చాలా కాలేజీలైతే మాత్రం ఖచ్చితంగా ఇవ్వవు. సో, అలా ఇచ్చే కాలేజీలకైతే మాత్రం మనం సో, ఇదే ప్రాబ్లమ్ కూడా మనకి ఏపీ విద్యార్థులు కూడా లోకేష్ గారిని సోషల్ మీడియాలో ఇంకా బయటన అడిగినప్పుడు ఆయన చెప్పిందేంటంటే, గ్రౌండ్ లెవెల్‌లో అంటే మనకి గ్రౌండ్ లెవెల్ అంటే మీకు సింపుల్‌గా అంటే మీకు ప్రతి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గానివ్వండి, మండల్‌లో గాని ప్రతి కాలేజ్‌కి కూడాన స్టూడెంట్స్‌కి ఏదైతే ఫీజులకు సంబంధించి ఒక డేటాను కలెక్ట్ చేసి, ఆ స్టూడెంట్స్‌కి ఆ అమౌంట్ అనేది అంటే తిరిగిచ్చేయడమో, లేకపోతే సర్టిఫికేట్స్ అనేవి తిరిగిచ్చేయడమనో, లేకపోతే ఆ ఫీజ్ అమౌంట్ పడినంత వరకు కూడా ఎలాంటి ప్రెషర్ అయితే పెట్టొద్దని చెప్పేసి ఆయనైతే చెప్పడం జరిగింది. సో, ఆ విధంగా ఏంటంటే ప్రతి స్టూడెంట్‌కి కూడా కాలేజీ లెవెల్‌లో అంటే మీరు చూస్తున్నారు కదండీ! ప్రతి కాలేజ్‌కి కూడాన ఫీజు కట్టమని ఫోర్స్ చేయకుండా సింపుల్‌గా ప్రతి కాలేజ్‌కి కూడా అర్థమయ్యే విధంగా ఫీజ్ అనేది కట్టకుండానే హాల్ టికెట్స్ కానివ్వండి అంతా కూడా మీరు జారీ అయితే చేయండి. లేకపోతే ఎగ్జామ్ అనేది పెట్టండి. ఎక్కడ కూడా స్టూడెంట్ అనేది ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి ఆయన క్లియర్‌గా అంటే ఏవైతే కాలేజీలకు ఉన్నాయో కాలేజీలకైతే చెప్పడం జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పారు ప్రెస్ మీట్‌లో అయితే మాత్రం. ఆ వీడియో నేను మీకు అంటే మీకు చూపిస్తాను. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ప్లే చేస్తాను కానీ ఇలా కాకుండా మీరు మన సోషల్ మీడియా అకౌంట్స్ అయితే ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్‌బుక్ కానివ్వండి అన్నిట్లో అయితే షేర్ చేయగలరు ఈజీగా. బట్ యూట్యూబ్‌లో పెడితే కాపీరైట్ స్ట్రైక్ అయితే పడిపోతుంది కాబట్టి సో, నేను పెట్టడం లేదు. సో, వీలైతే కొంచెం ఎడిట్ చేసి ఖచ్చితంగా కూడా నెక్స్ట్ వీడియోస్‌లో పెడతాను. కాకపోతే ఈ వీడియోలకైతే ప్రస్తుతానికి పెట్టడం లేదు. సో, మీరు చూసే టైంకైతే వచ్చే నెక్స్ట్ వీడియోస్ అయితే వచ్చేసే ఉంటది. సో, మీకు సింపుల్‌గా, క్లియర్‌గా మీరు గాని చెక్ చేసినట్లయితే ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి అప్డేట్స్‌లో అయితే మాత్రం సో, ఆయన ఏం చెప్పడం జరిగిందంటే దాంతో పాటు ఆయన అంటే ఈ ఫీజ్ రింబర్స్‌మెంట్ డబ్బులనేవి కాలేజీలకి అంటే పడతాయని చెప్పారు కదా! సో, కాలేజీలకి పడడంతో పాటు ఇంకా ఏం చెప్పారంటే కాలేజీలకి మేము అంటే గైడ్‌లైన్స్ అయితే ఇస్తాము. సో, స్టూడెంట్స్ అనేవారికి ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి. సో, ఇంకా దాంతో పాటు ఇంకా క్లియర్‌గా ఇంకో అప్డేట్ కూడా ఇచ్చారు. సో, ఏంటి అన్నట్టయితే ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పుడు డబ్బులనేవి పడతాయని చెప్పేసి ఆయన చెప్పారు. సో, మనకొచ్చేసరికి గ్యాస్ అయితే ఉంది కదా! సో, గ్యాస్‌కి సంబంధించి ఆయనైతే మాత్రం ఒక అంటే మనకి ఇక్కడ 3 గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి చేస్తున్నారు కాబట్టి సో, దీపావళి. ఆ దీపావళి అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే వస్తుందండి. సో, మీరు ఖచ్చితంగా కూడా మీరు ఆహ్, డిసెంబర్ కానివ్వండి, లేకపోతే జనవరిలో అయితే మాత్రం దీనికి సంబంధించి అఫీషియల్ జియో అయితే చూసుకోవచ్చు. సో, అంతవరకు కూడా మీకు ఫీజు రియంబర్స్‌మెంట్ సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే మాత్రం మీకు ఉండదు. సో, అంటే మీకు అఫీషియల్ జియో అయితే ఉండదు. కాకపోతే ప్రెస్ మీట్ అయితే కొంచెం కొంచెం ఆయన వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక దాంతో పాటు ఏదైతే ఫీజు రియంబర్స్‌మెంట్ సంబంధించి డబ్బులు ఏవైతే పెండింగ్‌లో అయితే ఉండిపోయాయో, సో, ఆ పెండింగ్ డబ్బులు వెంటనే వేసే పరిస్థితులైతే ఏపీ ప్రభుత్వం అయితే లేదని చెప్పేసి
మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి చెప్పడం జరిగింది. సో, ఆయన క్లియర్‌గా అయితే మనకి చెప్తున్నారు. సో, అన్నిట్లో కూడాను అంటే చాలా బకాయిలైతే ఉన్నాయి. సో, బకాయిలన్నీ కూడా తీర్చడం అనేది చాలా కష్టం అని చెప్పేసి సో, దాంతో పాటు మీకు కొన్ని న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కూడా చూపిస్తాను. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఫీజ్ భరిష్యన్ అని చెప్పేసి. సో, ఇలాంటి ఆర్టికల్స్ మనకి చాలా ప్రతి న్యూస్ పేపర్‌లో అయితే మనకి రోజు అరుదుగా వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది విద్యార్థులైతే మాత్రం సో, దీనివల్ల సమస్య అయితే పడుతున్నారు. సో, ఇక్కడ చూసారు కదా! జగన్ మిగిల్చిన అప్పులు తల్లిదండ్రులకు తెప్పులని చెప్పేసి. సో, ఇలాగా మనకి ప్రతి న్యూస్ పేపర్ ఆర్టికల్‌లో కూడాను ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఆర్టికల్స్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి, సో, ప్రభుత్వం కూడా దీని మీద సెపరేట్ దృష్టి అయితే మాత్రం పెట్టడం జరిగింది. సో, మనమైతే మాత్రం ఖచ్చితంగా కూడా అంటే ప్రస్తుతం అయితే మనకి నిజాయితీగా ఒప్పుకోవాలన్నట్లయితే ఏ ప్రభుత్వం అయితే మాత్రం ఏవైతే ఈ పెండింగ్ డబ్బులు అంటే మీకు 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లు, 4 ఇన్‌స్టాల్‌మెంట్లుగా పెంచిన పెండింగ్ డబ్బులు, అదే విధంగా 2024లో మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ డబ్బులైతే ప్రస్తుతం ఏ ప్రభుత్వం అయితే ఇచ్చే విధానంలో అయితే లేదు. సో, వాళ్ళకైతే మాత్రం బడ్జెట్ ప్లానింగ్‌తో అయితే వాళ్ళు ముందుకెళ్తున్నారు కాబట్టి, సో, ప్రతిదీ వాళ్ళు ప్లాన్ చేసుకొని లేట్‌గా అయితే వాళ్ళు ముందుకెళ్తున్నారు కాబట్టి, సో, ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌లు వెంటనే అంటే మీకు పెండింగ్ డబ్బులనేవి వెంటనే కట్టడం అనేది జరగవచ్చు. సో, మీకు మాక్సిమం జరగదు. సో, దాన్ని బట్టయితే మాత్రం ఖచ్చితంగా కూడా ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ డబ్బులనేవి మీకు ఇంకా పడడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది. సో, మీకు జీవో అనేది మీకు ఈ సంవత్సరం ఎండింగ్ అనేది వచ్చే సంవత్సరం స్టార్టింగ్‌లో అయితే వస్తుంది కాబట్టి, సో, అప్పుడు మీరు అప్లికేషన్స్, అప్లయింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మీకు ఎలా కాదనుకున్న ఫిబ్రవరి మనకైతే మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ డబ్బులనేవి ఫిబ్రవరిలో అయితే పడే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి. సో, అదేవిధంగా ఈ మధ్యలో ఏమైనా సరే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అప్డేట్స్ గాని వచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను కాబట్టి సో, చివరి వరకు చూడండి. చివరి వరకు చూసినప్పుడు మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసారు కాబట్టి. సో, ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలామంది ఫ్రెండ్స్ అయితే ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి డబ్బులనేది ఎప్పుడు పడతాయి అని చెప్పి విత్తలో వెయిట్ చేస్తున్నారు కాబట్టి, మీ ఫ్రెండ్స్‌లో కానివ్వండి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళందరికి షేర్ చేయండి. అప్పుడే వాళ్ళకి తెలుస్తుందంటే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి గవర్నమెంట్ ఏ పరిస్థితిలో ఉంది, ఏం చెప్తుంది, ఇక ఎలాంటి వాడి స్టేటస్ ఏంటి అని చెప్పేసి. సో, ఇదే విధంగా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి సీఎస్ఎస్ అమౌంట్ కానివ్వండి, లేకపోతే తల్లికి వందనం, లేకపోతే ఇంకా ఈ విధంగా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎంటీఏ పార్ట్‌కి సంబంధించి ప్రతి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అంటే ప్రతి ఒక్క కాలేజ్ స్టూడెంట్స్‌కి సంబంధించి ఫీజులు కానివ్వండి, స్కాలర్‌షిప్స్ కానివ్వండి, అన్నీ అయితే మనం ఈ ఛానల్ డిస్కస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ గాని ఆన్‌లో గాని పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీకైతే మాత్రం ప్రతి అప్డేట్ మీ వరకైతే వస్తుంది. సో, అదేవిధంగా మన వాట్సాప్ ఛానెల్స్ కూడా ఉంటాయి. సో, వాట్సాప్ ఛానెల్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయిన వెంటనే దీనికి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్స్ వచ్చినా, లేకపోతే అఫీషియల్ లింక్స్ ఏమైనా వచ్చినా సరే ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానెల్ అయితే నేను పెట్టడం జరుగుతుంది కాబట్టి, సో, డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన వాట్సాప్ ఛానెల్‌లో గాని మీరు గాని జాయిన్ అయినట్లయితే మా నుంచి ప్రతి అప్డేట్ మీ వరకు కూడా మేము వీడియో చేసినా చేయకపోయినా సరే వాట్సాప్ ఛానెల్‌లో మీకైతే మాత్రం ఆ లింక్స్, ఆ పీడిఎఫ్స్ మొత్తం కూడా మీకు షేర్ చేయగలం కాబట్టి, ఆ వాట్సాప్ ఛానెల్‌లో మీరు గాని జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా కూడా మీకు మా నుంచి ప్రతి అప్డేట్ మీ వరకైతే వస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. సో, లోకేష్ గారు మాట్లాడిన ప్రెస్ మీట్ అంతా కూడా నేను మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో గానివ్వండి, లేకపోతే ఫేస్‌బుక్‌లో అయితే మీకు షేర్ చేస్తాను. సో, అదేవిధంగా నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో కూడా నేను మీకు వీలైతే షేర్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. ఎందుకంటే మీరు కూడా చూసినట్లయితే మీకు ఒక అండర్‌స్టాండింగ్ అయితే వస్తుంది కాబట్టి, సో, ప్రస్తుతం ఈ వీడియో షేర్ చేయట్లేదు. ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ అయితే పడుతుంది కాబట్టి. సో, ఇది ఫ్రెండ్స్ మనకున్న అప్డేట్ మాత్రం. మరిన్ని అప్డేట్స్‌తో పాటు నెక్స్ట్ వీడియోలో మీతో పాటు కలుస్తాను. సో, అప్పటి వరకు థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.